బాలార్క, ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఎక్కువ తిరగకూడదు, అదే అస్తమిస్తున్న సూర్యకాంతిలో తిరగడం మంచిది. అందుకే ఆ సాయంకాలం ఆడుకోవాలి, పొద్దునపూట కాదు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాల్లో కొంచెం పైత్యం ఉంటుంది, అందుకే పొద్దుటెంట్లో తిరగతినేవారు. అది నీకు ఆయుక్షీణం చేస్తుంది. బాలార్క. ఆ తర్వాత ఏమిటనమాట, ఈ ప్రేతధూమశ్చ, శ్మశానంలో శవం కాలుతూ ఉండగా వచ్చినటువంటి ధూమం పీలిస్తే, పొగ పీలిస్తే ఆయువు తగ్గిపోతుంది క్రమంగా. అందుకని ఎక్కువగా చితి మీద నుంచి వచ్చేటటువంటి వాయువు పీల్చకూడదు. ఇవి కూడా ఆయుక్షీణమే. అందువల్ల బాలార్క, ప్రేతధూమశ్చ, వృద్ధా స్త్రీ, తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆవిడ సాంగత్యం వల్ల వీడికి అనారోగ్యము ఆయుక్షీణము అవుతుంది. పల్వలోదకం, పల్వలం అంటే నిలవ నీరున్న గుంట, ఇప్పుడు నల్ల చెరువు, అలాంటి నీళ్ళు తాగేసామనుకోండి, నిలవ ఉంటుంది కదా, ఆ నీళ్ళు తాగితే బ్యాక్టీరియా కడుపులో కడుతుంది, అనీబియాసిస్ వస్తుంది, దాంతో ఆయుక్షీణం అవుతుంది. నీరు మురికైపోయినప్పుడు ఆ నీరు తాగకూడదు, గుంటల్లో నీళ్లు తాగకూడదు, పల్వలోదకం తాగద్దన్నాడు. రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపూట పెరుగన్నం తినకూడదు, పాలు తాగాలి. కానీ రాత్రి పెరుగన్నం తిన్నా, మజ్జిగ తాగచ్చు, మరి మజ్జిగ అన్నం తినచ్చు. కానీ పెరుగు డైరెక్ట్గా గడ్డ పెరుగు, మేగడ పెరుగు అని వేసుకుంటే, అసలు ఇప్పుడు మేగడ ఎక్కడుంది? పూర్వం లోగడ మేగడని ఉండేది, ఇప్పుడు లేదులేండి. కానీ ఏదైనా చక్కని పెరుగు వేసుకుంటే అజీర్ణ వ్యాధి వచ్చి ఎగిరిపోతాడు కనుక ఏమన్నారు, రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ, రాత్రి పెరుగన్నం తినడము. ఇవి ఏమవుతాయి? ఆయుక్షీణం దినే దినే, రోజు రోజుకి నీ ఆయుర్దాయం తగ్గిస్తాయి. ఇవి చేయకూడదు. అందుకని కొంచెం తనకంటే వయసులో చిన్నది ఉండాలి, మరీ అంత ఎక్కువ తేడా ఉండకూడదు అనమాట. పూర్వం ఈ మధ్యకాలంలో అనమాట నేను చెప్పేది, ఒకప్పుడు చాలా బాగా చేసేవారు, కలియుగంలో ఏమొచ్చిందో తెలియదు. కానీ ఈయనకి ఆవిడికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు గ్యాప్, దాంతో ఈయనేమో ముసలాడైపోవడం వల్ల ఆవిడేమో టింగురంగా తిరిగితే ఈయనేమో మూలపడిపోయాడు బంగారల్లా. భార్య కంటే ముందు ఈయన పోయేసరికి ఈ ముసలాయన పోతే ఆవిడ ఎంత బాధపడేదో. పూర్వం రెండో పెళ్ళిళ్ళు లేవు కదండి, ఎప్పుడో ఆవిడకి 12 ఏళ్ళు ఉండగానో దిక్కుమాలని 50 ఏళ్ళ వాడిని చేస్తే వీడు డామ్ అంటే, ఆ తర్వాత యావజ్జీవితం ఆవిడ వైద్యంతో బాధపడేది. ఇది న్యాయం కాదట, అధర్మం.